ఈ రోజున బోగోలు మండలంలో ఉన్నటువంటి జక్కెపల్లి గూడూరు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు 2014-18 కాలంలో సిపిడబ్ల్యూ స్కీమ్ని మండలంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా ఒకే రకమైన నీళ్లు తాగాలి, గ్రామాల్లో ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి సమస్యలన్నీ అధిగమించి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఆలోచనతో జక్కెపల్లి గూడూరు చెరువుని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా ఏర్పాటు చేసి దీన్ని 2 ఫేజులుగా, మొదటి ఫేజ్ కింద జక్కెపల్లి గూడూరు నుంచి బోగోలు విశ్వనాథరావుపేట వరకు అన్ని గ్రామాలను కలుపుకుంటూ 19,45,00,000 రూపాయలు. అదేవిధంగా నేషనల్ హైవే దాటిన తర్వాత సిఆర్పాలెం పంచాయతీ, జువల్దేని పంచాయతీలన్నింటినీ అనుసంధానం చేసుకుంటూ 16,45,00,000 రూపాయలు, దాదాపు 35 కోట్ల రూపాయలు మంజూరు చేసి దాన్ని 2019 నాటికే పూర్తి చేయడం జరిగింది. ఓన్లీ 10% వర్క్లు మాత్రమే పెండింగ్ ఉంటే గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల 5 సంవత్సరాలు కూడా ఈ ప్రాజెక్టు నిరుపయోగమైపోవటం, కాంట్రాక్టర్లు పైప్ లైన్లన్నిటికీ జాయింట్లు ఇవ్వకుండా ఏ ఒక్క ప్రజానికానికి నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడిన దృష్ట్యా ముఖ్యమంత్రి వర్యులు మరలా ఇప్పుడు దీనిని ఆధునీకరించాలి, అదేవిధంగా ముంగమూరు కూడా నీళ్లను తరలించాలనే ఉద్దేశంతో 9,35,00,000 రూపాయలు ఈరోజు సిపిడబ్ల్యూ స్కీమ్ని కింద అమౌంట్ నిధులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మేము కావలి నియోజకవర్గ ప్రజలు, బోగోలు మండల ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అతి తొందరలో టెండర్లు పిలిచి ఈ 2 ఫేజుల కింద ఉన్నటువంటి గ్రామాలైనటువంటి అన్ని గ్రామాలని ఒక కొండ పెట్టకుండా తాళ్ళూరు తప్ప మిగతా ఉన్నటువంటి అన్ని గ్రామాలకి నీళ్ళు ఇచ్చి ప్రజలందరికీ కూడా సౌకర్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మంచినీటిని అందించేటువంటి కార్యక్రమాన్ని బిగించేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ఈ గ్రామానికి కార్యకర్తలు ఆలోచనల మేరకు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. తప్పకుండా దీన్ని అతి తొందరలోనే మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించి ప్రజలకి మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. మొదటి కారు పంటలు పూర్తిగా పండాయి. రైతాంగం అంతా కూడా గిట్టుబాటు ధర దొరికి రైతులందరూ ఆనందంగా ఉన్నారు. విస్తారంగా కురిసిన వర్షాలు, ప్రకృతి కలిసి వచ్చినటువంటి పరిస్థితులు, రైతాంగం అంతా కూడా మంచి దిగుబడితో ఆనందంగా ఉన్నారు. ఈరోజు అభివృద్ధి ప్రదాత రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని, త్రేతాయుగంలో రాముడు ఎక్కడ పరిపాలించాడో ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయినట్టుగానే ఈరోజు మనం కలిగి రాముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మన ప్రాంతంలో జరిగినటువంటి వర్షాలు, డ్యాంలో ఉన్నటువంటి నీళ్ల దృష్ట్యా గత సంవత్సరం కూడా 2వ పంటకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మళ్ళా 2వ పంటకు నీళ్ళు ఇచ్చేందుకు ఈరోజు ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా సంసిద్ధంగా ఉంది. ఈ రోజునే సోమశల డ్యామ్ నుంచి నీళ్ళని కనిగిరి రిజర్వాయర్కి వదిలిపెట్టడం జరిగింది. కనిగిరి రిజర్వాయర్ నుంచి కనిగిరి రిజర్వాయర్కి కానీ లేదా కావలి కాలువకి అతి తొందరలోనే రైతాంగం యొక్క ఆలోచనల మేరకు, రైతాంగం యొక్క సూచనల మేరకు వాళ్ళు నీళ్లు ఎప్పుడు కొడితే అప్పుడు ఈ నెల 10 నుంచి 15 తేదీ లోపల విడుదల చేసి బోగోలు మండలంలో రైతాంగం అంతా కూడా బాగా డెడికేటెడ్గా పనిచేసేటువంటి రైతాంగం, ఎప్పుడు కూడా పొలాలు గట్ల మీద తిరుగుతూ రైతులు ఎప్పుడు పంటలు పండించి ఈ రాష్ట్రానికి, దేశానికి అన్నాన్ని అందించేటువంటి బోగోలు మండల రైతాంగం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఏరుచెనగ వేసే దృష్టిలో ఉన్నారు. కొంతమంది పత్తి వేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు. మిగతా రైతాంగం అంతా కూడా వాటర్ సౌకర్యం ఉన్న విస్తారంగా ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా వరి నాలుమళ్ళ కోసం నార్లు కూడా పోయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా రైతాంగంలో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. ఒకటి, నీళ్లు సక్రమంగా వస్తాయా లేదనేది. అదేవిధంగా యుద్ధం జరిగింది కాబట్టి యూరియా కొరత ఉన్నందువల్ల రైతులకు యూరియా కొరత ఏర్పడుతుందన్నటువంటి ఒక అపోహని ప్రతిపక్షాలు ప్రజల్లో బాగా తెలియజేస్తున్నారు. దయించి రైతాంగం ఎక్కడ కూడా మోసపోవద్దు. ఈ ప్రభుత్వం రైతాంగం పట్ల, రైతుల యొక్క అభ్యున్నతి పట్ల, రైతుల కోసం నిరంతరం కూడా పనిచేస్తుంది. కావలి ఎమ్మెల్యేగా నా కర్తవ్యం ఇప్పటికే నెల్లూరు జిల్లాలో విస్తారంగా కూడా యూరియా దిగుమతులు చేసి పెట్టి గోడౌన్లో ఉంచి ఉన్నాం. ఏ ఒక్క రైతాంగానికి కూడా యూరియా షార్టేజ్ వచ్చి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరందరూ కూడా పంటలు వేసుకొని మంచి దిగుబడి తెచ్చి మీరు మీ ఆనందమైన జీవితానికి మంచి దిగుబడితో, మంచి లాభాలతో మీరు ముందుకు రావాలని
ఒకటి ప్రభుత్వ పరంగా సప్లై చేసే యూరియాలో కానీ ప్రభుత్వ పరంగా అందించేటువంటి నీళ్ళల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎటువంటి అవంతులు రాకుండా నేను చూస్తానని నా పర్యవేక్షణలో నిరంతరం కూడా మీ ప్రాంతానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా రైతాంగానికి కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా నారుమళ్ళు వేసుకొని మంచి దిగుబడి అయిన విత్తనాలని మోసపోకుండా మంచి దిగుబడి వచ్చేటువంటి వరి వంగడాలని ఎండకు తట్టుకునేటువంటి వరి వంగడాలని నాటుకొని మీరందరూ కూడా ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు చేయాలని రైతాంగాన్ని కూడా కోరుకుంటూ ఉన్నా.